నిజంగా మీకు అంత సత్తా ఉంటే నేను ఆ రోజు గత అధికార ప్రతినిధులు కూడా ఛాలెంజ్ ఇస్తున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఛాలెంజ్ ఇస్తున్నాను. 11 నియోజకవర్గాల్లో రాజీనామా చేయండి, మళ్ళీ పోటీ చేయండి, 11 కడతారని చూద్దాం. ప్రజల్లో మీకు మరణ ఆదరణ ఉంది. 11 మీరు గెలవండి, అత్యధిక మెజార్టీతో గెలవండి, చూద్దాం ప్రజల్లో మీకు ఆదరణ ఉందా లేదో. ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడతారు? ఇక ఆయన రోడ్డున పడుతున్నాడా? మా చిన్నప్పుడు ఒక 50 సంవత్సరాల కింద ఒక సినిమా వచ్చింది, ఓ మనిషి రోడ్డున పడ్డాడని, రాజ్బాబు సినిమా. ఇప్పుడు ఓ జగన్ రెడ్డి రోడ్డున పడుతున్నాడు. ఎందుకంటే మా సోదరు ప్రసాద్ చెప్పారు, ఆయన ఫస్ట్ రోడ్డున పడుతుంది ప్రజల కోసం కాదు, కార్యకర్తల కోసం. వాస్తవమేగా. ఇప్పుడు జారిపోతున్నారు కదా కార్యకర్తలు, నాయకులు జారిపోతున్నారు. నాయకులు ఎవరు జారిపోతున్నారు? పదవులు రాని వాళ్ళు. పదవులు నీకు వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా చేసిన తర్వాత ఇంకా అత్యధిక కాలం వాళ్ళకి ఆ సమయం మిగిలి ఉండగానే నువ్వు వద్దురా మగడానికి దండం పెట్టి మరి ఆ పదవులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా.